ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసుకుంటోన్న ప్రచారం. చంద్రబాబు మీరు విఘ్నులు, ఇలా చెయ్యొచ్చా అంటూనే ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారని, మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోయే రేవంత్ రెడ్డి చెబితే ఎవరైనా వినాల్సిందేనని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలోని విపక్షాలు మాత్రం అబ్బో చాలా చెప్పావుగా, చాలా చూశాంగా అంటున్నాయి. వార్నింగ్ కాదు, ఇద్దరు నేతల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు సంధిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యంగా పాలమూరులో కీలకమైన ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలా అడ్డుకోవటం ధర్మం కాదన్నారు. చంద్రబాబు మీరు విఘ్నులు, ఇలా చెయ్యొచ్చా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రారంభించిన కల్వకుర్తి ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ ప్రాజెక్టులు పాలమూరు రైతులకు, ఇక్కడి ప్రజలకు అత్యంత కీలకమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వీటిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనివల్ల పాలమూరు ఎండిపోతుందన్నారు. అందుకే తాము బనకచెర్లకు వ్యతిరేకంగా కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేశామని రేవంత్ చెప్పారు. చంద్రబాబు తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా ఇప్పుడు అడ్డుకుంటున్నారు. అలా చెయ్యొద్దండి అని ఆయనకు విన్నవిస్తున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా బనకచెర్ల అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అని మాత్రమే ఆయన ప్రస్తావిస్తున్నారు. నిన్న పాలమూరు పర్యటన సందర్భంగా అక్కడి జనాన్ని రెచ్చగొట్టేందుకు రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణను ఎండబెట్టే పనులు చెయ్యొద్దని ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. కాకపోతే బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి కాకపోతే రాయలసీమ ఎప్పటికీ ఎడారిగానే ఉంటుందని రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. పైగా కేటీఆర్ సహా బీఆర్ఎస్ వాళ్ళంతా ఆరోపించినట్లుగా రేవంత్కు చంద్రబాబు గురువని, ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో నొచ్చుకునేట్లుగా చెయ్యరన్న వాదన కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో సామాన్య ప్రజలకు, విపక్షాలకు ఒక అనుమానం వస్తోంది. మా ప్రాజెక్టులకు అడ్డు తగలకుండా ఉంటే మీరు బనకచెర్లను గుట్టుచప్పుడు కాకుండా కట్టుకున్నా కూడా మేము అభ్యంతరం చెప్పమన్నది రేవంత్ రెడ్డి సందేశమని విపక్షాలు వాదిస్తున్నాయి. లేకపోతే పాలమూరు ప్రాజెక్టు కట్టుకోనివ్వాల్సిందే, బనకచెర్ల కట్టుకోనివ్వబోమని ప్రకటిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? మేం చేస్తాం, మీరు చేయడానికి వీల్లేదంటే ఎవరైనా సరే అంటారా అన్నది పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి మాటల్లోనే అంతర్లీనమైన ఒక సందేశం ఉందని, మాది మేం కానిస్తాం, మీది మీరు కానిచ్చుకోండి అన్న సంకేతం ఇచ్చేశారని ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. మరి అదే రాజకీయం అంటే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.